అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మారుతున్న పరిస్థితుల్లో ఇక్కడ విద్యాలయాలకు విద్యకు సంబంధించిన దాని మీదనే పెద్దలు దృష్టి వచ్చి ఆలోచన తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నా వ్యక్తిగతమైన అభిప్రాయం. మనకు బీసీడీఏ సమస్య ఉంది, ఇంకా రాజకీయాలు నేను మాట్లాడదలుచుకోలే ఈరోజు. అది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఒక చిన్న అంశం. మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు 2% వచ్చేది, మన జనాభాలో 2%. ఆ 2%లో ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అన్నీ ఉంటాయి. అది సాధించుకోవడానికి మన ప్రయత్నం చేస్తూనే మన పిల్లలను ప్రపంచంతో పోటీ పడేటట్లుగా నిలబెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకు అటువంటి తర్ఫీదు, టెక్నికల్ నాలెడ్జ్, స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు మన అందరికీ ఉంది. కాబట్టే ఈరోజు ఇంజనీరింగ్ విద్యకు పోతున్నారు మన పిల్లలు, పాలిటెక్నిక్ విద్య చేస్తున్నారు, వొకేషనల్ కోర్సెస్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఒకవేళ మనకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకున్నా అంతకంటే గొప్ప ప్రైవేట్ ఉద్యోగాలు మనకు వస్తాయి, మనం స్కిల్స్ అలవాటు చేసుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడిప్పుడే మనకు అందరికీ కూడా వస్తుంది. అందుకే నేను కొన్ని 2-3 అంశాలు చెప్తా, ఎక్కువ చెప్పా. ఎందుకంటే కార్యాచరణ చేయాలి. గొప్ప గొప్ప ప్రకటనలు చేస్తే వచ్చేదేం లేదు. మనం ఏం చేయగలుగుతాము, ఏం చేస్తే బాగుంటుంది, నాకున్న అనుభవం కూడా మీతో పంచుకుంటాను. హైదరాబాద్లో దాన్ని అనుసరించి అక్కడ వైశ్య హాస్టల్, గౌడ హాస్టల్, ఇంకా అనేక రకాల హాస్టల్స్ తయారై విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఆయా సమాజాలు అక్కడ కూర్చొని చదువుకొని చాలా గొప్ప గొప్ప ఆఫీసర్స్ అయ్యింది. ఇప్పుడు మన మహబూబ్ నగర్ లో కూడా అటువంటి ప్రయత్నమే జరిగింది. వైశ్య హాస్టల్ ఉంది, గౌడ హాస్టల్ ఉంది, రెడ్డి హాస్టల్ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా విద్య కోసం ఒక మంచి స్థలాన్ని మన పెద్దలు ఇచ్చింది. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఇక్కడ కూడా కేవలం హాస్టల్ లాగా ఆలోచించకండి, ఒక విజ్ఞాన కేంద్రంగా ఈ స్థలాన్ని మనం డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. అంటే విజ్ఞాన కేంద్రం అంటే దాంట్లో పిల్లలు చదువుకుంటారు, ట్రైనింగ్ తీసుకుంటారు, లైబ్రరీ ఉంటుంది, సెమినార్ చేసుకునే హాల్స్ ఉంటాయి, డైనింగ్ హాల్ ఉంటుంది. ఇట్లా ఇంతకుముందు సంజీవన్ చెప్పి ఒక విజన్ తోటి ఆలోచన చేసి దాన్ని మనం కష్టమైన నష్టమైన ఒకరోజు ఆలస్యమైన పర్ఫెక్ట్ గా మనం డిజైన్ చేసుకొని దాన్ని గ్రౌండింగ్ చేసుకుంటే ఖచ్చితంగా అది సఫలీకృతం చేసుకునే శక్తి మన బిడ్డలకు ఉంది, గుజరాత్ బిడ్డలకి. సమాజం కూడా మీకు అండదండగా ఉంటుంది. ప్రభుత్వాలు, మేము ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా మీకు అండదండగా ఉండి ఆ స్వప్నాన్ని సాకారం చేసుకునే ప్రయత్నంలో భాగస్వాములు అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా వెంకయ్య గారు అక్కడ కూర్చున్నారు, వచ్చిండ్రు వెంకయ్య గారు. ఒక చిన్న ఆలోచన నాకు వస్తే వారు దాని కార్యరూపం తీసుకొచ్చిండ్రు. ఈరోజు వారు మన లక్ష్మణ్ గారు అందరూ కలిసి ఒక పెద్ద హృదయంతో వాళ్ళకు భారమైనా సరే ఒక మంచి కార్యక్రమం ఎమ్మెల్యే గారు చెప్పిందని చెప్పి మొత్తం కోఆర్డినేట్ చేసి ఈ రోజు 200 మంది పేద పిల్లలకి, ప్రభుత్వంలో చదువుకునే పిల్లలకి ఫ్రీ ఎంసెట్ నీట్ కోచింగ్ ఇప్పిస్తా ఉన్నారు. అంటే ఇంత దాతృత్వం, పెద్ద హృదయం గల వ్యక్తులు మన సమాజంలో వేల మంది ఉన్నారు. వాళ్ళందరి సహకారం కూడా మనం తీసుకుంటే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్ ని మనం మహబూబ్ నగర్ నడిబొడ్డున పెంపొందించుకునే అవకాశం ఉంది. అందుకే నా సూచన ఏంటంటే, ఒక పెద్ద, నేను మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావించి నాకు పెద్దరికం ఇచ్చి చైర్మన్ చేయాలనుకుంటారే వద్దు, మీ పక్కనే ఉంటా. మీలోనే ఒక పెద్ద మనిషిని ముందర పెట్టుకుందాం. నేను సలహాలు, సూచనలు ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉంటా. ఎప్పుడు పిలిచినా మీ దగ్గరకు వస్తా. లేదు మీరు మా దగ్గరికి వచ్చినా మంచిగా ఆలోచన చేసి గొప్పగా, ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు ఈ ప్లేస్ లో రాజకీయం చేద్దామనే ఆలోచన ఎవరికి లేదని నేను భావిస్తా ఉన్నాను. ఎవరైనా అటువంటిది చేయాలనే ఆలోచన ఉంటే వాళ్ళని కొద్దిగా దూరమే పెడతాం మనం. ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం, మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కానీ కళ్ళ ముందే కనబడతా ఉన్నారు 2 కుటుంబాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఇటువంటి సక్సెస్ ప్రతి కుటుంబంలో దొరకాలి. ఐఏఎస్ కాకపోవచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, లేకుంటే పెద్ద పరిశ్రమ పెట్టుకోవచ్చు, ఒక ఎంటర్ప్రీనర్ కావచ్చు, ఒక టెక్నాలజీకి చెందిన వ్యాపారాలు చేయొచ్చు, లేదు ఒక కొత్త ఆవిష్కరణ చేయొచ్చు. ఇటువంటివి మన పిల్లలకు మనం
చెప్పాలంటే ఖచ్చితంగా ఒక విజ్ఞాన కేంద్రం మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో మీరు ఎప్పటి నుంచో కలలు కంటున్న హాస్టల్ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. ఒక 30, 40, 50 రూమ్ల దాన్ని కేటాయించుకోవచ్చు. అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు ఎప్పుడు కూడా పెద్దగా కలలు కనండి అని చెప్పి పిల్లలకు చెప్తారు. ఇప్పుడు నేను కూడా అదే అంటా ఉన్నా, మన ముదిరాజ్ బిడ్డలు కూడా మన పిల్లల కోసం పెద్ద కలలు కందాం, వాళ్ళను పెద్ద కలలు కనడానికి ప్రోత్సహితం, వాళ్ళకు వెన్నంటి ఉందాం, వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలను కూడా మనం ఇక్కడ కల్పిద్దాం. ఫంక్షన్ హాల్ అని కొంతమంది అంటారు, ఫంక్షన్ హాల్ మస్తుగా ఉన్నాయి. ఫంక్షన్ హాల్ ఎవరి తాతకు బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఒక బిడ్డ మామూలుగా 200 మందితో చేసుకుంటే ఇంకోటి మన దగ్గర పుట్టి మట్టిలో నుంచి వదిలిన బిడ్డ, ఏదో గొప్ప గొప్ప దాంట్లో నుంచి రాలే, మన మధ్యలో ఉండి కష్టపడి రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు పైకి వస్తున్న వ్యక్తి, ప్రేమ గల వ్యక్తి. నేను చూస్తున్నా కదా వారిని ఎప్పటి నుంచో, చాలా ప్రేమ గల వ్యక్తి, కల్మషం కపటం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి మన జిల్లాకు మంత్రిగా ఉంటే అందరికీ కూడా ఉపయోగపడుతుంది. వారిని కూడా ఈ ఇక్కడ జరగబోయే నిర్మాణంలో పూర్తిగా వారి సహకారాన్ని, వారి సపోర్ట్ ను కూడా మనం తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ప్రభుత్వాల దగ్గర కానీ మనం ఎంత వీలైతే అంత ఫండ్స్ ఏ రూపకంగా తీసుకురావచ్చు ఇవన్నీ కూడా ఆలోచన చేద్దాం. మనకు మంచి భవిష్యత్తు ఉంటది, ఈ స్థలానికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి నమ్ముతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.